మేము ఎన్నో రోజులు తిరుమలకి వెళ్ళాలి అనుకుంటున్నాము. కానీ అది డిలే అయితానే ఉంది. మొత్తానికైతే ఇప్పుడు వెళ్తాన్నాము. ఇంకా తిరుమలకి వెళ్ళాలి కాబట్టి ఫ్రెష్‌గా రెడీ అయిపోయేసి, ఇంట్లో ఉన్న దేవునికి పూజ చేసుకునేసి, కావాల్సిన లగేజ్ ప్యాక్ చేసుకునేసి స్టార్ట్ అయిపోయాము. మేమైతే ట్రైన్‌కి పోవాలనుకున్నాం. ట్రైన్‌కి పోవాలంటే వాయిలపాడుకి పోవాల్సింది. ఎందుకంటే మాకు అదే దగ్గర. మా రియాజ్ బ్రో ఆటో ఎత్తుకొని వెయిట్ చేస్తున్నాడు. ఎందుకంటే మమ్మల్ని వాయిలపాడులో వదులుదామని. ఇంటి దగ్గర అయితే ఆటో ఎక్కాం. వాయిలపాడులో దిగేసాము. హెచ్‌కే చూడండి అప్పుడే రెడీ అయిపోతున్నాడు. ఎందుకంటే ఫోటోలు తీసుకోవాలంట. ఇంకా వాళ్ళ పాటికి వాళ్ళు ఫోటోలు తీసుకుంటారు. మన పాటికి మనం వీడియోలు తీసుకుంటున్నాము. ఈ ట్రైన్ కోసం ఎంతసేపు వెయిట్ చేసినామో రానే లేదు. అందుకని ఇంటికాడ తెచ్చుకున్న క్యారేజ్ అయితే ఖాళీ చేసినాము. ఇంకా అట్లా ఫుడ్ తిన్నాం లేదు ఇట్లా ట్రైన్ వచ్చేసింది. ఈ రైల్వే స్టేషన్ లో లడ్డు బాయ్ పరిచయం అయినాడు. ఆ లడ్డు బాయ్ బాయ్ చెప్పేసి ట్రైన్ ఎక్కేసి ట్రైన్ ఎక్కినాము లేదు కొద్దిసేపటికంతా పాకాలాగా వచ్చేసింది. ఈ పాకాలు అయితే గంట సేపు ట్రైన్ నిలిపేసి ఇంకా ఏం చేస్తాం అనుకుని అందరికి మజ్జిగ ప్యాకెట్ ఒకటి తీసుకోకపోతే చల్లగా తాగి కూల్ అవుతారని మేము కూల్ అవుతున్నాము. ట్రైన్ అయితే స్టార్ట్ కాలేదు. ఫైనల్ గా స్టార్ట్ అయింది. తిరుపతికి అయితే వచ్చేసాము. మేమున్న ఒకే ఒక్క బోగిలు ఎంతమంది ఇస్తామో చూడండి. ఇంకా తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆటో పడుకున్నాము. ఈ ఆటోలో కూడా మేము సరిపోలేదు అంటే ఎంతమంది వచ్చామో అర్థం చేసుకోండి. ఇంకా ఆటోలో ఇరుక్కొని అలిపిరి మెట్ల దగ్గరికి అయితే వచ్చేసాము. మేము ఈ అలిపిరి మెట్లు ఎక్కడానికి ఎంత కష్టపడినాము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీరు ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని రెడీగా ఉండండి. ఓకే బాయ్ మామ.